నుమాయిష్ అనేది ఎగ్జిబిషన్ అనేది మళ్ళీ ఒక లెగసీయా లేకపోతే ఇవాళ ఒక ప్రైవేట్ కంట్రోలా మీకు తెలియాలా? దశాబ్దాల వారీగా కొన్ని సంవత్సరాల వారీగా హైదరాబాద్ నుమాయిష్ అనేది కేవలం ఒక ఎగ్జిబిషన్ కాదు. మీకు అందరికీ అక్కడి నుంచి ఈడ్ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి గుజరాత్ నుంచి మన నార్త్ ఈస్ట్ నుంచి అందరూ వచ్చి అక్కడ స్టాళ్ళు పెడతారు, కాదని అంటలే. మీకు అది ఒక కేవలం ఎగ్జిబిషన్ కనబడుతుందేమో, బట్ దాని అంతరార్థం వేరే. భాగ్యనగరంలో ప్రతి అడుగు కొన్ని భాగ్యరేఖలు మార్చనీకనే ఉండే. అది నా తెలంగాణ. ఈ నుమాయిష్ అనేది ఎందుకు స్టార్ట్ చేసిరు తెలుసా? ఎడ్యుకేషన్ కోసం స్టార్ట్ చేసిండ్రు. ఏంది గిరీష్? ఎస్, ఎడ్యుకేషన్ గురించి స్టార్ట్ అయిన నుమాయిష్ ఇది. ఏ రకంగా ఎవరికి? అది కూడా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం, బాలికల ఎడ్యుకేషన్ కోసము, ఫండ్ కోసము ఒక స్వచ్ఛందమైన ఆలోచన మన ఎగ్జిబిషన్ హైదరాబాద్ నుమాయిష్. ఇవాళ దాని యొక్క గవర్నెన్స్ని మనం క్వశ్చన్ చేస్తున్నందుకు దురదృష్టం అని అనుకోవాలా, బాధపడాలా? గవర్నమెంట్ కూడా అడుగులేసింది. మార్చి 16, 2026కి విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇష్యూ చేసింది. ఏమని అన్నదంటే, ఇక్కడ కొన్ని ఇర్రెగ్యులారిటీలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతున్నది, మాకు కొన్ని సూచనలు వచ్చినాయి, దీని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి క్వశ్చన్లు వేసింది. ఎవడెవడికి స్టాళ్ళు ఇచ్చినావు, ఎట్లా స్టాళ్ళు ఇచ్చినావు, ఈ స్టాల్స్ ఇచ్చినప్పుడు ప్రొసీజర్ ఎట్లా ఫాలో అయినావు, బెనామీ స్టాల్స్ ఎట్లా వచ్చినాయి, ఏ రకంగా ఇచ్చినావు, ఇట్లాంటి ప్రశ్నలు కంప్లీట్గా ఇన్స్టిట్యూషన్ని క్వశ్చన్ చేస్తాయి. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఈ చిట్టా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతిసారి మనం పోతాం, జైంట్ వీల్ ఎక్కుతాం, మన హైదరాబాద్ నుమాయిష్ అని చెప్పి గర్వపడతాం, వస్తాం. బట్ ఈ నుమాయిష్ ఎందుకు స్టార్ట్ అయింది, హైదరాబాద్ భాగ్యనగరంలో ఎగ్జిబిషన్ ఎందుకు వచ్చిందని ఎప్పుడైనా మనం దీని మీద చర్చ చేసినామా? పోనీ ఎవడన్నా చిట్టా అయిపోయిందా? భలే. మేము చిన్నప్పుడు పోతుండే, మా నాయన మాకు 5 రూపాయలు ఎంత ఉంటుండే, ఫ్రూట్ సలాడ్ తినిపించేటోడు, సూపర్ ఉంటుండే ఆడ. ఇప్పుడు ఇక ఈ హెల్త్ కాన్షియస్ వచ్చి నో 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 నాట్ ఎక్స్ట్రా షుగర్ యార్ అని అయిపోయినాం కదా. 6 దొర్లిందా? దొరలాలి కదా 6, లేకపోతే మళ్ళీ మా అక్కకు కోపం వస్తుంది, లక్ష్మక్కకు. సో అండ్ దిస్ ఆల్ షుగర్ ఇవన్నీ పంచాయతీ అయిపోయింది. సో మనం తినలేకపోతున్నాం. ఇంకొకటి ఆడ మంచి మిర్చి కూడా దొరికేది మన నుమాయిష్లో. ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తున్నాయి అని చెప్పుకోనికనే ఉన్నది తప్ప ఇంకేం లేదు. సో గిరీష్ నుమాయిష్ ఇలా చిట్టా ఎందుకు చెప్తున్నాం అని చెప్పి మాట్లాడితే, నుమాయిష్ అనేది ఎగ్జిబిషన్ అనేది మళ్ళీ ఒక లెగసీయా లేకపోతే ఇవాళ ఒక ప్రైవేట్ కంట్రోలా మీకు తెలియాలా? దశాబ్దాల వారీగా కొన్ని సంవత్సరాల వారీగా హైదరాబాద్ నుమాయిష్ అనేది కేవలం ఒక ఎగ్జిబిషన్ కాదు. మీకు అందరికీ అక్కడి నుంచి ఈడ్ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి గుజరాత్ నుంచి మన నార్త్ ఈస్ట్ నుంచి అందరూ వచ్చి అక్కడ స్టాళ్ళు పెడతారు, కాదని అంటలే. మీకు అది ఒక కేవలం ఎగ్జిబిషన్ కనబడుతుందేమో, బట్ దాని అంతరార్థం వేరే. భాగ్యనగరంలో ప్రతి అడుగు కొన్ని భాగ్యరేఖలు మార్చనీకనే ఉండే. అది నా తెలంగాణ. సో ఈ మిషన్ ఏంది, ఈ మూమెంట్ ఏంది, ఈ లెగసీ ఏంది అని చెప్పి ఆలోచిస్తే, ఈ నుమాయిష్ అనేది ఎందుకు స్టార్ట్ చేసిరు తెలుసా? ఎడ్యుకేషన్ కోసం స్టార్ట్ చేసిండ్రు. ఏంది గిరీష్? ఎస్, ఎడ్యుకేషన్ గురించి స్టార్ట్ అయిన నుమాయిష్ ఇది. ఏ రకంగా ఎవరికి? అది కూడా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం, బాలికల ఎడ్యుకేషన్ కోసము, ఫండ్ కోసము ఒక స్వచ్ఛందమైన ఆలోచన మన ఎగ్జిబిషన్ హైదరాబాద్ నుమాయిష్. ఇవాళ దాని యొక్క గవర్నెన్స్ని మనం క్వశ్చన్ చేస్తున్నందుకు దురదృష్టం అని అనుకోవాలా, బాధపడాలా? ఇది ఏడికని మొదలైంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, నుమాయిష్ అనేది ఎప్పుడు అంటే నిజాం కాలం నుంచి మనకు వస్తూనే ఉన్నది, తరతరాల నుంచి, నిజాం ఎరా నుంచి, అంటే భూమి ముడినప్పటి నుంచి ఉన్నది. కరెక్ట్గా చెప్తే ఎట్లయింది అని అంటే, ఒక క్లియర్ పర్పస్తోని, అంటే ఒక లోకల్ ఇండస్ట్రీని ప్రమోట్ చేసి ఇన్కమ్ని జనరేట్ చేసి ఇది బాలికల చదువు కోసము హైదరాబాద్ స్టేట్లో ఉపయోగించాలా అని చెప్పి మొదలైంది. ఎంత స్వచ్ఛందమైన మనస్సు! ఆనాడు నిజామేరాల మంచి అయినప్పుడు మంచి కూడా కొన్ని మాట్లాడుకోవాలి కదా. కొంతమంది స్టార్ట్ చేసిరు. ఏ రకంగా స్టార్ట్ చేసిరు? ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అని పెట్టి, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అంతా బాలికల చదువు చాలా ఇంపార్టెంటు, మనం సొసైటీలో మెరుగుపడాలనంటే మహిళ యొక్క చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అని ఒక స్వచ్ఛందమైన ఆలోచనతో ఒక సోషల్ ఫండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిన కాన్సెప్ట్ మన నుమాయిష్. నేను ఒప్పుకుంటా, ఎగ్జిబిషన్ ఒక ఇంజన్ ఉండొచ్చు, బట్ దాని డెస్టినేషన్ ఏంది అంటే ఎడ్యుకేషన్ ఉండే, బాలికల ఎడ్యుకేషన్ అనేది. ఇంజన్ స్టార్ట్ అయితే కారు రోల్ అవుట్ కావాలి కదా, ఇంజన్ ముంగడికి పోవాలి కదా. సో డెస్టినేషన్ ఏముండే? గర్ల్స్ ఎడ్యుకేషన్. ఇంజన్ వాస్ ద ఎగ్జిబిషన్.
ఇది ఎట్లా నడిపించిండ్రు అని అంటే ఇందులో ఒక రోల్ ఉండే. ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అని చెప్పి ఒకటి ఫామ్ చేసి వీళ్ళు కంప్లీట్గా కస్టోడియన్స్ అయినరు. దేనికి? ఈ విజన్కి. మొత్తం నుమాయిష్ని వీళ్ళు మేనేజ్ చేసిండ్రు. కంప్లీట్ ఏవైతే ఫండ్స్ ఎడ్యుకేషన్కి కావాలో ఇది కలెక్ట్ చేసుడు, ఛానలైజ్ చేసుడు మొదలెట్టిండ్రు, మెయింటైన్ చేసుడు మొదలెట్టిండ్రు ఫర్ అకాడమిక్ అండ్ సోషల్ ఇంటిగ్రిటీ పర్పస్. ఇప్పుడు కీ ఫ్యాక్ట్ ఏందనంటే నుమాయిష్కి కానీ వేరే దేనికైనా కానీ దీనికి అది ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందొచ్చు. నుమాయిష్కి మెయిన్ బాడీ ఏంది? ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్, విచ్ ఈస్ ద పేరెంట్ బాడీ ఫర్ ది ఎడ్యుకేషనల్ పర్పస్ ఆఫ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. అండ్ సో ఇట్ షుడ్ బి వెరీ క్లియర్ ఇన్ ది మైండ్స్ దట్ ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అనేది క్లబ్ కాదు, ఒక జిమ్మెదారీ, రెస్పాన్సిబిలిటీ. ఎంత స్వచ్ఛందంగా ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు నుమాయిష్ అర్థమైందొచ్చు. ఇప్పుడు ఈ షిఫ్ట్ ఏమైంది అని చెప్పి మాట్లాడితే ఒక స్వచ్ఛందమైన ఇన్స్టిట్యూషన్ నుంచి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్కి మారుతున్నది. ఎట్లా గిరీష్ అని చెప్పి మాట్లాడితే సంవత్సరాల తరబడి స్వచ్ఛందంగా నడుస్తున్న పంచాయతీలలో సచ్చిన రాజకీయాలు మొదలవుతున్నాయి. డెసిషన్ మేకింగ్ అనేది కొన్ని కుటుంబాలకు అదేమంటారు పైవటల్ పాయింట్ అయిపోతున్నాయి. పార్టిసిపేషన్ అనేది అందరూ పార్టిసిపేట్ చేసి ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ మొత్తం అందరూ పార్టిసిపేట్ చేయాల్సింది కొంతమంది కీలక కుటుంబ చేతులకు వెళ్ళిపోతున్నది. స్వచ్ఛందంగా కనిపించే సంస్థ ఇవాళ దాన్ని ఏమంటారు నల్ల పేపర్లు వేస్తాం చూడు, టింటెడ్ గ్లాసులు అంటాం చూడు, పార్ కనిపించే అద్దం ఇవాళ టింటెడ్ గ్లాస్తో పెయింట్ అయిపోయారు. ఇన్స్టిట్యూషన్ని కంట్రోల్ చేసుడు మొదలెట్టిండ్రు. ఎప్పుడైతే సిస్టమ్లు ష్రింక్ అవ్వడం మొదలైతాయో ఎవరిదో ఒక పెత్తనం మొదలవుతుందా లేదా పవర్ కాన్సన్ట్రేషన్ అనేది మొదలవుతుందా కాదా ఫ్రెండ్స్? వెన్ ఐ సే దిస్, అడ్డగోలుగా గిరీష్ ఎప్పుడు మాట్లాడాడు. ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్స్ ఎప్పుడైతే ఇంత మంచి కార్యంతో ముంగటుకు వచ్చింది చూడు దశాబ్దాల వారీగా, ఇవాళ అక్కడ మేజర్ లా వయోలేషన్స్ జరుగుతున్నాయి, సీరియస్ క్వశ్చన్స్ విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఎట్లా గిరీష్ అని అంటే ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్స్ అని చెప్పి అందులో డిప్లొమా హోల్డర్స్ కూడా వచ్చిరట. మళ్ళీ బైలాస్ ఏం చెప్తున్నాయి, రూల్స్ ఎందుకు డైల్యూట్ చేసిర్రు, డైల్యూట్ చేస్తే ఎందుకు కోసం చేయాల్సి వచ్చింది అనే దాని మీద కూడా డిస్కషన్ జరగాలి కదా. నేను చెయ్యొద్దు అని చెప్పి చెప్తలేను, ఎందుకు జరిగింది. ఇప్పుడు కమిటీలో సుమారు 2200 మెంబర్లు ఉన్నారు, పెరుగుతూనే ఉంటారు, ఆబ్వియస్గా పెరుగుతూనే ఉంటారు కదా కమిటీ అనేది. ఇప్పుడు ఏమైందనంటే నీ ఎలిజిబిలిటీ బెండ్ అయిందనంటే ఆ సంస్థ యొక్క గవర్నెన్స్ బ్రేక్ అయినట్ట కాదా? మళ్ళీ దీన్ని నేను డెమోక్రసీ అనాలా, డామినేషన్ అనాలా? ఇప్పుడు ఇది ఎట్లుంటుంది అంటే ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్స్ వెనుకటికి ఈ పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే ముందు హైదరాబాద్ అంతా ఉస్మానియా యూనివర్సిటీ నల్లకుంట ఏరియా అక్కడనే మంచిగా ఉంటుండే, మిగతాదంతా హైదరాబాద్ పెద్దగా పాత బస్తీ కొంచెం గట్టిగా ఉండే. ఇక మెయిన్ హైదరాబాద్ సెంటర్ నారాయణగూడ హిమాయత్ నగర్ అని చెప్తుండే. అప్పుడే ఉండే ఈ హైటెక్ సిటీలకి ఇట్లంతా లేకుండే. ఇప్పుడు సిటీ ఎక్స్పాన్షన్ అయిపోయి అదంతా అయిపోయేసరికి లగ్జరీ పెరిగి పైసలు సంపాదించారు, లగ్జరీ ఫ్లాట్లు, అది ఇది ఇట్లా కాదు, ఈ ఇల్లు బోరు కొట్టింది, అట్లుందాం ఇట్లుందాం షిఫ్ట్ అవుతారు కదా. సో నల్లకుంట నుంచి కొంతమంది ఆడికి పోయావు, ఒకటి ఈడికి పోయాడు, కోకపేటకు పోయా, ఇట్లా వాయే కదా. పోయిన తర్వాత ఏమైందనంటే ఇప్పుడు ప్రతి మీటింగ్కి ఎవడన్నా రావాలంటే అంత దూరం నుంచి వస్తారా? రారు. ఇక్కడ ఏమైందనంటే ఎవరికైతే నిరుద్యోగత ఎక్కువ ఉంటుందో చూడు, చిల్లర చందలు చేసేటోడు ఆడి మీటింగ్లకు అటెండ్ చేసుడు మొదలెడతాడు. అంతేనా కదా? ఎవరికైతే పని ఉంటుందో మామ నువ్వు రోజు ఇట్లా పెట్టకు, ఇట్లా టైంలో పెట్టి గూగుల్ మీట్లో గూగుల్ మనం కలవాలి. ఎవడైతే యాక్చువల్గా డెసిషన్ తీసుకోవాలో వాడు రాడు. ఎవడైతే అడమైన డెసిషన్లు తీసుకుంటాడో వాడు వస్తాడు, వాడు అడగోలుగా డెసిషన్లు తీసుకుంటాడు. ఈ అడగోలుగా డెసిషన్లు తీసుకునేటప్పటికి ఏమైపోయిందనంటే ఒక కుటుంబం కంప్లీట్గా డామినేట్ చేసుడు మొదలెట్టింది అనేది ఒక గంభీరమైన ఆరోపణ. దీని మీద విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది. అంటే విజిలెన్స్ రిపోర్ట్ అంటే విజిలెన్స్ ఎంక్వైరీ పడ్డది. ఇప్పుడు ఇది ఏమైపోయిందనంటే కమిటీ లీడర్షిప్ నుంచి సెంట్రలైజ్డ్ లీడర్షిప్ కాడికి వచ్చేసింది. మళ్ళా నుమాయిష్ ఇంకా ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్స్ ఏదైతే ఉంటుండే చూడు అది ఒక సింగిల్ ఫ్యామిలీ ఈకో సిస్టమ్కి పోతే ఎట్లా, ఇది ఎట్లా గిరీష్ ఇన్స్టిట్యూషన్ని ఇన్హెరిట్ ఎవరు చేసుకున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ కూడా అడుగులేసింది. మార్చి 16, 2026కి విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇష్యూ చేసింది. ఏమని అన్నదనంటే ఇక్కడ కొన్ని ఇర్రెగ్యులారిటీలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతున్నది, మాకు కొన్ని సూచనలు వచ్చినాయి, దీని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పి క్వశ్చన్లు వేసింది. నుమాయిష్ 2026 ఆపరేషన్స్ ఉంది కదా, దాన్ని క్వశ్చన్ చేసింది. అసలు నువ్వు ఎట్లా చేసినావు, ఎవడెవడికి స్టాల్ ఇచ్చినావు, ఎట్లా స్టాల్ ఇచ్చినావు, ఈ స్టాల్స్ ఇచ్చినప్పుడు ప్రొసీజర్ ఎట్లా ఫాలో అయినావు, బెనామీ స్టాల్స్ ఎట్లా వచ్చినాయి, ఏ రకంగా ఇచ్చినావు, ఇట్లాంటి ప్రశ్నలు కంప్లీట్గా ఇన్స్టిట్యూషన్ని క్వశ్చన్ చేస్తాయి. విజిలెన్స్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది కదా. ఇన్వెస్టిగేషన్ మొదలైనప్పుడు ఆధారాలు ఏంది అని మొత్తం తెలుస్తుంది కదా. ఇప్పుడు విజిలెన్స్ ఏమని అడుగుతున్నది, కంప్లీట్గా ట్రాన్స్పరెన్సీ అడుగుతున్నది. ఏమేమి అడుగుతున్నది, స్టాల్ అలాట్మెంట్ ప్రాసెస్ ఏముండే, నువ్వు ఎవడెవడికి స్టాల్ అలాట్ చేసినావు, ఎంత మనీ కలెక్ట్ చేసినావు, రెంట్ స్ట్రక్చర్లు ఏముండే, రిసిప్ట్లు ఏముండే, నీ జిఎస్టీ ఫైలింగ్స్ ఏంది, నీ రెవెన్యూ రికార్డ్స్ ఏంది, అంటే పెద్ద లొల్లి లోపల ఉందా లేదా.
అంటే ఎంటైర్ సిస్టమ్ని విజిలెన్స్ ఇప్పుడు ఆడిట్ చేస్తా అంటుందా లేదా? ఇట్లాంటి రికార్డుల మీద ప్రశ్నలు వస్తున్నాయి అని అంటే ఇన్వెస్టిగేషన్ ఆర్ ఈ సంస్థలు ఆర్ ఈ సంస్థ పెద్దలు ఈ క్వశ్చన్స్ని ఫేస్ చేయాలన్నా వద్దా? ఈ రోల్లా గంభీరమైన ఆరోపణలు, నేను ఆయన చేసిండు అని చెప్పి చెప్తలేను, గంభీరమైన ఆరోపణలు. మన ఆయన పేరేదో ఉంది, మన శంకర్ అని అనుకుంటా, ప్రభాశంకర్ గారి పైన ఆరోపణలు వస్తున్నాయి. మళ్ళీ దీనికి ఆయననే చెప్పాలా? మళ్ళీ ఈ స్పెసిఫిక్ విజిలెన్స్ రిపోర్ట్ ఎందుకు పడ్డది అని అనేది కమిటీ సభ్యులు మాట్లాడాలి. మళ్ళీ ఇప్పుడు ఎవరు నేతృత్వం వహిస్తున్నారో వాళ్ళు మాట్లాడాలి. ఏ కుటుంబం, ఎవరి కుటుంబం, ప్రధానంగా ప్రభాశంకర్ పేరు ఎందుకు వస్తున్నది అనేది కూడా మనం ఆలోచించాలి. వెన్ దెర్ ఆర్ ఫైనాన్షియల్ అండ్ కంప్లైన్స్ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి చూడు, మనీ జిఎస్టీ కలెక్షన్స్ అని. సో ఆబ్వియస్గా ఎవరు తప్పించుకోలేరు కూడా. ఎందుకంటే విజిలెన్స్ అదే అడుగుతున్నది, ఎవడు మనీ చేసిండు, జిఎస్టీ ఫైలింగ్ కలెక్షన్ ఏంది, అలాట్మెంట్ ఇచ్చిర్రు, ఎట్లు ఇచ్చిర్రు, ఏడికెళ్ళి ఇచ్చిర్రు, ఎందుకు ఇచ్చిర్రు. అదేందో బాబు మోహన్ గారి డైలాగ్ అందరి మనసులలో పరకాయ ప్రవేశం చేసేసింది. ఎందుకు, ఏమిటి, ఎలా అని అనగానే వీళ్ళకు రంగు, రుచి, చిక్కదనం కారిపోతుంది, కనబడుతుంది. ఇప్పుడు ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్స్ రేపు అనుకుంటే ఎలక్షన్లు, నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఉస్మానియా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో రేపు అనుకుంటా. చక్కగా ఓటేయరు సార్, అడమైన వాళ్ళను ప్రశ్నయ్యి. స్వచ్ఛందమైన మనసుతో ప్రారంభించిన ఈ మిషన్ని పైసల కమిషన్గా మార్చకుండ్రి. ఇది ఒక బాలికల యొక్క ఎడ్యుకేషన్ కోసం ఫండ్ చేస్తున్నది. ఇలా గవర్నెన్స్ మీద ప్రశ్నలు వస్తున్నాయనంటే, దాన్ని నడిపే ఫెయిర్నెస్ మీద ప్రశ్నలు వస్తున్నాయంటే, దాని అకౌంటబిలిటీ మీద ప్రశ్నలు వస్తున్నాయనంటే, నేను అనేది ఏంటి తెలుసా, దాని పర్పస్ పోయినట్టే కదా. పర్పస్ పోయింది అని అంటే పాస్ బటన్ ఒత్తినట్టే కదా. అంటే పనికిరాని చెత్త డెసిషన్లు తీసుకుంటున్నట్టే కదా. నేను న్యూట్రల్గా అడుగుతున్నా, నేను రెస్పాన్సిబిలిటీ అడుగుతున్నా, ఎవడు జిమ్మెదారీ అని అడుగుతున్నా, ఎవడు జవాబుదారీ అని అడుగుతున్నా. ఇవి కనబడాయి, ఏ పేపర్లలో కూడా రావు. నాకెందుకు కనబడతాయి గిరీష్ అని అంటే, తెలంగాణ షాన్ నా నుమాయిష్ కాదా, తెలంగాణ షాన్ నుమాయిష్ కాదా మనది. तो अपने अगर शान में अगर गुस्ताखी हुआ तो आवाज उठेगा, गिरीश दारामोनी का आवाज उठेगा. And I demand a fair investigation. I am not asking for any punishment, or I am not raising any sort of a wild allegations on anybody, which includes Prabhashankar as well. I am saying why the vigilance inquiry has been initiated, why the institute has not been so protective, under whose influence. Transparency అనేది బయటకు వస్తుంది కదా. ఈ లెగసీ వర్సెస్ కంట్రోల్ ఏంది. ఇలా నుమాయిష్ ఒక చౌరస్తా దగ్గర ఆగింది ఫ్రెండ్స్. ఒక దగ్గరనేమో మన చరిత్ర, దాని పర్పస్ చాలా ఘనంగా ఉన్నది, బట్ దాని క్వశ్చన్స్ ఇంకా స్క్రూటినీ చాలా హీనంగా ఉన్నాయి. డాక్యుమెంట్స్ ఆర్ ఎంక్వైరీ ఈ సత్యాన్ని బయటికి తీస్తాయి, మళ్ళా జిమ్మెదారీ జవాబుదారీ ఉన్నోడిని నిలదీస్తాయా అనేది ఇలా ప్రశ్న. ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్స్లా మళ్ళా ఒక కుటుంబం ఎవరిది, ఆ పెత్తనం చేస్తుంది ఎవరు, ఆలోచిస్తారా లేదా అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.